నమస్కారం డాక్టర్ గారు. ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, దబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి అని. ఓరి మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు టీ కోట్ చేసుకుంటారంటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. Shut up. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే శవం రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భర్త చేస్తున్నారు. మా ఆవిడ గుర్తొచ్చింది. మా ఆవిడ గుర్తొచ్చింది. మా ఆవిడ గుర్తొచ్చింది. ఏయ్, మా ఆవిడ గుర్తొచ్చింది. అయ్యో, ఉన్న భార్యలు నష్టపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా, అంత అలుసా? నీ కళ్ళగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. ఆహా, ఏమే మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవయ్యా మగడా. మరి మీ ఫీజు? ఫీజు వద్దు, పాడు వద్దు, తీసుకెళ్ళవే. అంత నవ్వెందుకు వస్తుందో. లేకపోతే ఈ వేషం ఏమిటి? ఇప్పుడు మన లక్షాధికారులు డబ్బు కొద్ది డాబు. మా తల్లే అచ్చు మోడర్న్ గెటప్ వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఏమే దిశ తీసే ఎందుకైనా మంచిది. అంత డబ్బున్న పిల్లలు అత్త లక్షణంగా చీర కట్టుకుని జడేసుకుంటే నువ్వేమిటే క్రాఫింగ్ చేయించుకున్నావు? సామాన్లు ఏమిటో. ఇవి పాతింట్లో సామాన్లు మమ్మీ. వావ్, ఢిల్లీ వెళ్ళినా గల్లీలున్నట్టు ఈ బంగ్లాకొచ్చిన ఆ పాత తుకు సామాన్లు ఎందుకో బయటపారండి. నేనే తెప్పించానక్క. నువ్వా? ఆ సామాన్లన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి కదా, అవి పారేయడానికి మనసొప్పక. సర్లే, అవన్నీ నీ గదిలో పెట్టించుకో. నా కళ్ళకి ప్రతి వస్తువు ఖరీదైది కనిపించకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో బాగుంది. వెనకటికి నీలాంటిదే చింతకాయలను చూసి వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. ఏం బడాయిపోతున్నావే. పదండి. ఆ సామాన్లు లోపల పెట్టండి. రాధా, ఎవరు నువ్వు? నేనన్నా. ఏంటి అవతారం? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా. వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చో. నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో చూపిస్తున్నా. ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతికి చిక్కావు, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మర్డర్లు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మోఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. తీసుకో, 3 వస్తుంది. 3 కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా, నిన్ను చంపేసరా. అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటుంది నాన్న. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది, గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటి చాలు నాన్న. ఇవా నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి గుచ్చేస్తా. రక్షించవరా? కత్తి గుండెల్లో కాదు, గొంతులో రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దిద్దేస్తాను ఈ గొంతులో కత్తి. ఇంటికి తొందరగా రాబే. ఇక్కడ నీ పుస్తలు కాళ్ళు వచ్చేసి
మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా. యాపగించుకరా అది పోషిస్తే పర్వాలేదే ఇడమ్మొక్కడు మడ జీవిస్తున్నాడు అదనో ఒక్కడమ్మా దిగు దిగు ఏంటన్నా అన్నప్పుడుగా 26 సంవత్సరాలు చేసి ఇది మమ్మల్ని నమ్మమంటావా? చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? హలో, నేను మిస్సెస్ రాధిని మాట్లాడుతున్నా. ఆ, ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్యతరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? ఆ, చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. నువ్వేమదు డాడీ. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను, రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? ఇఫ్ ఐఎమ్ రైట్ మీ మలమ్మ అని పిలవాలి. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ ఎంతో తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, అమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దానండి. ఏమండోయ్, బస్సులో వెళ్ళాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, చౌపోట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. చి, చి, చి. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా. నీతో కచ్చి నీ బలపమేంటి, నేను కొట్టేయటమేంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్నమాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఆ? అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కక్కుతోరా? ఆ, ఆ? కక్కుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసై లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి ఆ? చేస్తాను. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా. డాక్టర్ గారు, దగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. దగ్గరే కదా వస్తున్నానండి. అయితే దగ్గకయ్యా, నేనేమన్నా దగ్గమని అడిగానా? మీరేం డాక్టర్ అయ్యా? డాక్టర్ గారు, డాక్టర్ గారు. అదేమిటయ్యా చెవులు చాటంతే? ఏదైనా శుభవార్త విన్నావా?
శుభవార్త కాదు, నా బొంద కాదండి. ఆ. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. ఆ. దాన్ని తట్టుకోలేక రెండు చెవులు ఎరిపెక్కి ఆ. ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద నీ చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. ఆ, అమ్మో మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, ఆ. నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేట్ చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు తెప్పిస్తాను పద. పదండి పదండి బాబు. అమ్మయ్యా. నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్లేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. ఆ? నా ఫీజు 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 ఆ? ఫీజు అయ్యా ఫీజు. ఆడియో డిఫెక్ట్ ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకొని ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఆ. రే గుండు, ఆ. పంపించేయి వీడిని, ఆ. పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు, ఆ? బయలుదేరు బాబు, ఏంటది? బయలుదేరు నాయనా, ఏంటయ్యా అది? బయలుదేరు. బాబోయ్, రాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటాను. 1:10 అవుతోంది కదూ. వెళ్ళారక్క. నిన్న రాత్రి ఆయనకి నా మీద పీకల దాకా కోపం వచ్చిందో ఏమిటో. అదేం లేదక్క, కాకపోతే కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డాను. నేను మాత్రం కావాలని చేశానా? మరి ఆయన గుర్తు చేయొచ్చు కదా. గ్రాండ్ గా స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి నిజంగా కోపం రాలేదు కదూ? లేదక్క. అక్కడికి నేనేదో చేయరాని ఘోరాపరాధం చేసినట్లు మా అమ్మ కూడా తిట్టి వెళ్ళింది. ఆయనకి కోపం రాలేదు కదూ? నిజంగా రాలేదక్క. ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మనకి ఫోన్ సౌకర్యం ఒకటి ఉంది కదా. ఆహా, ఎక్కడికి వెళ్ళారు? సైట్ కా? ఎప్పుడు వస్తారో తెలీదా? సర్లే, ఆయన వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి. హా, ఏమిటో. హలో, మిస్సెస్ మధుర్ మాట్లాడుతున్నాను. ఓ, మిస్సెస్ సింహ గారా? చెప్పండి చెప్పండి. ఎక్కడా? రవీంద్ర భారతిలోనా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. డబ్బుంటే బయట ఎంత గౌరవం, ఏం కథ ఏమిటో. ఓహో, సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కిట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి. పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా, ఈ వాతావరణం వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసోన టాలెంట్ వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్, సార్. పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఆ, ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఆ. ఈసారి పన్ను కాదు, టంగు టంగు. నాకు అసలు గోరింటాకే గిట్టదు. మా స్థాయికి తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడమే నాకు ఇష్టం. మహిళా మండలిలో ఈ గోరింటాకు పోటీ లేకపోతే దీని జోలికి పోకపోదును. రాదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బొట్టు పెట్టు. అబ్బా, చూసుకుంటూ అడుగుతారేంటి? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు ఎలా? ఎలా ఏమిటి? చిన్నవాడు ఉందిగా. లతా, లతా, ఏమిటండి? బొట్టు పెట్టు. అయ్యో, గోరింటాకు పెట్టుకున్నానండి. అక్కయ్యని అడగండి. నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. పోనీ ఇవాటికి మీరే బొట్టు పెట్టేసుకోకూడదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బొట్టు పెట్టండి, నేను ఆఫీస్ కి వెళ్ళను. ఇలా మొండి పట్టు పడితే ఎలా?
పోనీ చేయి కడిగేసుకుందామంటే అమ్మో ఉన్న వాళ్ళ మధ్య పరువు కడిగేసుకున్నట్టే. నేను పెడతాను బొట్టు. దేనికైనా మనసుండాలి. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్